పూర్వం శ్యామనగరంలో ఒక ధనవంతుడైన వ్యక్తి ఉండేవాడు. అతడి పేరు సుధీర్. అతడికి అత్యంత విలాసవంతమైన జీవితం ఉండేది. అలాగే అతడికి చాలా మంచి హృదయం కూడా ఉండేది. కాని అతడికి ఒక పెద్ద సమస్య ఉంది. తన కుమారుడు రాహుల్ చాలా బలహీనమైన మనస్తత్వం కలవాడు. చిన్న అడ్డంకి వచ్చినా కాని వెంటనే ఓడిపోతాడు. ఈ విషయం అతన్ని చాలా బాధించేది. వాడు ధైర్యంగా ఎదగాలంటే నేనేం చెయ్యాలి అని ఎన్నో రాత్రులు ఆలోచించేవాడు సుధీర్. ఒకరోజు రాజ్యంలోకి ఒక మహా గురువు వచ్చారు. అతని పేరు మాధవస్వామి. వారి జ్ఞానం గురించి రాజు కూడా గౌరవంగా మాట్లాడేవాడు. సుధీర్ గురువు దగ్గరికి ఆశీర్వాదం కోసం తన కుమారుడితో కలిసి వెళ్లాడు. గురువర్యా, నా కుమారుడికి ధైర్యం ఎలా వస్తుంది అని అడిగాడు. దానికి గురువు చిరునవ్వుతో, ఆలోచించని సమస్యకు పరిష్కారం దొరకదు. రాహుల్ ఒక ప్రయాణం చెయ్యాలి అన్నాడు. ప్రయాణమా? ఏమిటది అని అడిగాడు రాహుల్. అవును, నువ్వు సముద్రం అవతల ఉన్న అతి పెద్ద కొండ శిఖరాన్ని చేరాలి. అక్కడ మేము నీకోసం ఎదురు చూస్తాం అని చెప్పాడు గురూజీ. దానికి రాహుల్ చాలా భయపడ్డాడు. ఆలోచనా శక్తిని మించిన ఆయుధం లేదు. రాహుల్ చిన్నప్పటి నుండి ఎప్పుడూ సౌకర్యంగానే పెరిగాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే సేవకుల సహాయం ఉండేది. కాని ఇప్పుడు తన బలహీనతను అధిగమించేందుకు తానే ప్రయాణం చెయ్యాలి. అతను గమనించింది ఏమిటంటే, గురువు తనతో ఎవరినీ పంపలేదు, సొంతంగా ప్రయాణం చెయ్యాలని సూచించారు. రాహుల్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మొదట్లో ఊరి బయట కాస్త తేలికగానే అనిపించింది. కాని కొద్ది కాలానికి పల్లెలు తగ్గిపోయాయి. అడవులు, కొండలు ఎదురయ్యాయి. ప్రయాణంలో అతడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఒకరోజు అడవిలో దారి తప్పిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని భయం కలిగింది రాహుల్కి. కాని అప్పుడే గురువుగారి మాటలు గుర్తు చేసుకున్నాడు రాహుల్. ఆలోచించని సమస్యకు పరిష్కారం దొరకదు అని తను నిశ్శబ్దంగా కూర్చుని ముందుగా దారి గుర్తుపట్టే ప్రయత్నం చేశాడు. కొద్దిసేపటి తర్వాత సూర్యుడి స్థానం గమనించి దక్షిణం వైపు నడిచి బయటకు వచ్చాడు. కొన్ని రోజులు అతనికి తిండి దొరకలేదు. తిండి లేక అతడి శరీరం బలహీనమైపోయింది. ఇదేనా నా అంతం అని అనుకున్నాడు. కాని ఒక రైతును కలవగానే తనకు తెలిసిన పనులు చేసి తినేంత తిండి సంపాదించాడు. కష్టపడి శ్రమిస్తే పరిష్కారం లభిస్తుందని రాహుల్కి అర్థమైంది. ఆ తర్వాత ఒకసారి ప్రయాణంలో అతడికి కొందరు దొంగలు ఎదురయి అతన్ని ఆపారు. నీ వద్ద ఉన్నవన్నీ ఇచ్చేసేయ్, లేదంటే చంపేస్తాం అని ఆ దొంగలు రాహుల్ని హెచ్చరించారు. రాహుల్ భయపడినా కాని తట్టుకుని, మీకు దీనికన్నా గొప్ప సంపద నేను చూపిస్తాను అని చెప్పాడు. దొంగలు ఆసక్తిగా అతన్ని అనుసరించారు. అతను వారిని సమీప గ్రామం దగ్గరికి తీసుకువెళ్లి రాజభటుల కంటపడేలా చేశాడు. దొంగలు పట్టుబడటమే కాక గ్రామానికి ఉపకారమూ చేశాడు. ఎట్టకేలకు అతను కొండ శిఖరానికి చేరుకున్నాడు. అక్కడ మాధవస్వామి రాహుల్ కోసం ఎదురుచూస్తున్నారు. రాహుల్, నీ ప్రయాణం ఎలా సాగింది అని ప్రశ్నించారు గురువుగారు. రాహుల్ చిరునవ్వుతో, ప్రారంభంలో నన్ను నేనే అనుమానించుకున్నాను. కాని ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని తెలిసింది. మన మనస్సు నేర్పించినంత బలహీనంగా మెలిగితే మన జీవితం అలాగే అవుతుంది. కాని ధైర్యంగా నిలబడితే ఏదైనా సాధించగలం అని చెప్పాడు రాహుల్. దానికి మాధవస్వామి తల ఊపుతూ, ఇదే నీకు నేను నేర్పించాలనుకున్న పాఠం. నిజమైన శక్తి బాహుబలంలో కాదు, మన ఆలోచనల్లో, మన సామర్థ్యంలో ఉంది. నువ్వు ఇప్పుడు నిజమైన ధీరుడివి అన్నాడు గురువు. రాహుల్ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి తన మనస్సును నమ్ముకోవటం, కష్టాలను ఎదుర్కోవటం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించాడు. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, భయం మన మనస్సులోనే ఉంచుకుంటే అది నిజమైపోతుంది. మన సమస్యలకు పరిష్కారం మన ఆలోచనల్లోనే ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు.